దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రేపు విశాఖపట్నం పర్యటనకు రాబోతున్నారు. వారి దగ్గర నుంచి మన రాష్ట్రం కోసం అనేకమైన పథకాలను వారు అనౌన్స్ చేస్తారని ప్రజలు ఎంతో ఆశాభావంతో చూస్తున్నారు. ముఖ్యంగా విశాఖ ప్రజలు చూస్తున్నది ఏంటంటే, విశాఖపట్నం ఏదైతే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయాలన్న ఒక ధోరణి గత 2-3 సంవత్సరాలుగా జరుగుతుందో, ప్రధానమంత్రి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటైజ్ చేయబోవట్లేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్ సంస్థగానే, రంగ సంస్థగానే కొనసాగబోతుంది అన్న ప్రకటన చేస్తారని ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు కావచ్చు, అక్కడ పనిచేసే ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళ విలువైన భూములను సమర్పించిన రైతులు కావచ్చు, వారి వంశంలో ఉన్నవారు కావచ్చు. కాబట్టి వీరందరినీ, తర్వాత వచ్చేసి విశాఖ వాసుల్ని, ఆంధ్రప్రదేశ్ వాసుల్ని ప్రధానమంత్రి గారు నిరుత్సాహపరచరు అన్నది అందరూ కూడా ఎంతో ఆశగా చూస్తున్నది. అందువల్ల ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ కూడా ప్రధానమంత్రి గారికి ఈ ప్రజల యొక్క సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఏమున్నాయో వాటిని తెలియజేసి, వారు 8వ తారీఖున ఇక్కడ చేసే ప్రకటనలలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇక ప్రైవేటీకరణ జరగబోదు, అది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుంది, దాన్ని సెయిల్లో మర్జ్ చేయడం కానీ, విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించడం కానీ, ఇటువంటి స్టేట్మెంట్లు చేస్తారని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. తరువాత ముఖ్యంగా రేపు రైల్వే జోన్ యొక్క ఆఫీస్ కన్స్ట్రక్షన్ కూడా, దానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. సో ఈ సందర్భంగా విశాఖ వాసులు, ఆంధ్రప్రదేశ్ వాసులు కోరుకుంటున్నది ఏంటంటే, వాల్టేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ కావాలి అన్నది ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు మీరు జోనల్ ఆఫీసుల రచన చూస్తే, ఎక్కడ జోనల్ ఆఫీస్ ఉంటుందో అక్కడ డిఆర్ఎం ఆఫీస్ కూడా ఉంటుంది. కానీ విశాఖపట్నానికి వచ్చేసరికి జోనల్ ఆఫీస్ ఇక్కడ ఉంచేసి డిఆర్ఎం ఆఫీస్ను విజయవాడకు షిఫ్ట్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మేము కోరుకుంటున్నది ఏంటంటే, విశాఖపట్నం రైల్వే జోన్తో పాటు జోన్లో వాల్టేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ కావాలన్నది మా యొక్క డిమాండ్. కాబట్టి రేపు ప్రధానమంత్రి గారు ఈ విషయం పట్ల కూడా వారు ఒక మెసేజ్ ఇస్తారు, లేకుంటే ఒక ఆశ్వాసనం ఇస్తారు, ఆ విధమైన ప్రకటన చేస్తారు. ఈ విషయంలో కూడా ప్రధానమంత్రి గారికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారికి ఈ విషయాలు తెలియజేసి, వారి ద్వారా ఇటువంటి సకారాత్మకమైన ఒక ప్రకటన జరుగుతుందని మేము విశాఖ వాసులంతా కూడా, మేమంతా కూడా ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తాం. స్టీల్ ప్లాంట్ మీద వేసిన జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారు చెబుతున్నది ఏంటంటే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అన్నట్టుగా, జరుగుతుందా అన్న సంభ్రమంలో ఒక రిప్లై వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి న్యాయ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇంత న్యాయ పోరాటము, తర్వాత ప్రజల యొక్క పోరాటం ఇక్కడ జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు స్పందించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం. కాబట్టి ప్రజల యొక్క సెంటిమెంట్లు అవన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయాలతో ముడిపడి ఉండాలి. కాబట్టి ఆ విధంగా మేము ప్రైవేటీకరణ చేయాలనుకున్నాం కాబట్టి చేస్తామన్న ధోరణి కాకుండా, ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ స్టీలు, నాణ్యత, స్టీల్ యొక్క నాణ్యత, దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజల సెంటిమెంట్లు దృష్టిలో ఉంచుకొని ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అని మేమంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సపోజ్ రేపు ప్రకటన వారు చేయకుంటే మళ్ళీ న్యాయ పోరాటం ఉంది, ఇక్కడున్న కార్మికుల పోరాటం వారు చేస్తూనే ఉన్నారు. కానీ ఇటువంటి పోరాటాలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి బాధ్యతాయుత ప్రభుత్వాలుగా వారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే విధంగా వారి ప్రకటన ఉంటుందని మేమంతా కూడా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇవన్నీ పోరాటాలు చేసిన తర్వాత కూడా ఎటువంటి ఫలితం లేకున్నా కూడా ఈ పోరాటం యొక్క రూపం మారే అవకాశం ఉంటుంది. ఇది కూడా గమనించాలి. అందువల్ల ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యత కూడా చాలా ముఖ్యమైనది. వారు ప్రధానమంత్రి గారికి చెప్పి ఇక్కడ ఉన్న సెంటిమెంట్లు, ఎందుకంటే ఈ రెండు పార్టీలు, అన్ని పార్టీలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని వాళ్ళు ఎన్నికలప్పుడు చెప్పారు. కాబట్టి చెప్పిన మాటను పాటించడం అన్నది మన యొక్క ధర్మం. కాబట్టి ఆ ధర్మాన్ని ఎంతవరకు పాటిస్తారో అన్నది రేపు సభలో తెలిసిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాయని మేమంతా కూడా అనుకుంటున్నాం.